First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. గంగుల కమలాకర్ గారు ఈరోజు కరీంనగర్ పట్టణంలో జిల్లా కేంద్రంలో మరి గత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతే ఉన్నదో ఆ జిల్లాకు సంబంధించిన 13 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అదేవిధంగా గౌరవనీయులైన శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు జిల్లా పార్టీల అధ్యక్షులు అదే మాదిరిగా సీనియర్ నాయకులు అందరినీ కూడా ఈరోజు కరీంనగర్లో సమావేశం అవుదాం. పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో ఆనాడు టీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్గా ఉన్న తెలంగాణ ఉద్యమ జెండా 25 ఏళ్ళు నిండుతున్న ఈ శుభ సందర్భాన మనం కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున మన వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు తరలి రావడానికి. ఆ విషయం మాట్లాడదాము అని వారు ఈరోజు ఒక సమావేశానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మరి సంతోషం ఏమంటే ఈరోజు చాలా కాలంగా కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయం కూడా మేము వాడకంలోకి తీసుకురాలేదు. ఇవాళ కమలాకర్ గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి గారు, పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు హరిశంకర్ గారు అందరూ కలిసి ఈరోజు దాన్ని ఫంక్షనల్ కూడా చేసినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు. భవిష్యత్తులో ఇక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు కూడా పార్టీవి నిర్వహించాలని చెప్పి కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారికి నా విజ్ఞప్తి. ఈ సంవత్సరం టీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకమైన సంవత్సరం కాబోతా ఉన్నది. మాకు 24 ఏళ్ళ నుండి 25వ ఏట మనం అడుగు పెట్టడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు, మాకు సంబంధించి చిన్న విషయం కాదు. పార్టీ పుట్టిన నాడు ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల అనుమానాలు, ఇది మక్కలో పుట్టింది పుబ్బలో పోతుందని శాపనార్థాలు పెట్టి అసలు ఈ పార్టీ ఉండనే ఉండదని, పదవుల కోసం పెట్టిండ్రని అడ్డమైన మాటలు ఎన్నో ఆనాడు పడాల్సి వచ్చింది పెద్దలు కేసీఆర్ గారు, వారితో నడిచిన సహచరులు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, 2 తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చినటి నుంచి నేటి వరకు ఎన్నో పార్టీలు పుట్టినాయి, అంతే స్థాయిలో మాయమైనాయి. కానీ విజయవంతంగా 25 సంవత్సరాల పాటు నిలదొక్కున్న పార్టీలు కేవలం 2. ఒకటి తెలుగువాడి ఆత్మగౌరవ బావుట ఎగరవేస్తూ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఆ పార్టీ ఆంధ్రాకి పరిమితమైంది, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్కి పరిమితమైంది. కానీ రెండవ పార్టీ స్వాతంత్రానంతరం మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ భాషను, తెలంగాణ యాసను, సంస్కృతిని, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చి స్వరాష్ట్రాన్ని సాధించి ఆకాశమంత స్థాయికి మన ఆత్మగౌరవాన్ని ఎత్తి చాటిన జెండా, గులాబీ జెండా, దాన్ని చాటిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ అందుకే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆనాడు ఆవిర్భవించిన పార్టీ ఈరోజు భారత రాష్ట్ర సమితిగా పేరు మారవచ్చు, కానీ జెండా మారలేదు, ఎజెండా మారలేదు, నాయకుడు మారలేదు, గుర్తు కూడా మారలేదు. ప్రజలు ఎవరికి ఈ రోజుకి కూడా, ఈ నిమిషానికి కూడా ఏదైనా పల్లెటూరికి పోయి ఈ గులాబీ జెండా చూపెట్టి ఏ పార్టీ అంటే తెలంగాణ పార్టీ అంటారు తప్ప ఇంకో పేరు రాదు, బీఆర్ఎస్ అనో టీఆర్ఎస్ అనో రాదు. అంతగా తెలంగాణ పార్టీగా, తెలంగాణ ఇంటి పార్టీగా, మన పార్టీగా ఇవాళ ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన చెరగని ఒక ముద్ర వేసుకున్నది టీఆర్ఎస్. అందుకే 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన ఒక క్రమ పద్ధతిలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని ఘనంగా ఏదైతే నిర్వహించుకుంటూ వస్తున్నామో అదే పద్ధతిలో రజతోత్సవ సంబురాన్ని, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాన్ని మరి ఎల్కతుర్తిలో, హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తిలో వరంగల్ నగరానికి అత్యంత సమీపంలో మనం నిర్వహించుకోబోతా ఉన్నాం. దానికి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మాకు విపరీతమైన ఒత్తిడి ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మేమందరం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం, ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇన్ఛార్జీలు. విపరీతమైన ఒత్తిడి ఉంది మా కార్యకర్తల నుంచి.
ఎందుకంటే మా సభ్యత్వమే దాదాపు 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ కాబట్టి మేము వస్తామని చెప్పి ప్రతి ఊరు నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి ఉంది. తప్పకుండా నాకున్న విశ్వాసం స్పందన చూస్తుంటే మా ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వస్తున్న ఒక మద్దతు చూస్తుంటే లక్షలాది మందితో అపురూపంగా మరి సభ నిర్వహిస్తాము అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా మార్చ్ 28 నాడు అప్లై చేసినాం. మరి ఈరోజు 12వ తారీఖు ఇప్పటివరకు పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇస్తామని చెప్తలేరు, ఇయ్యమని చెప్తలేరు. అందుకే కోర్టుకు కూడా పోయినాం, హైకోర్టుకు కూడా పోయినాం. పోతే హైకోర్టు కూడా 21వ తారీఖు వరకు గడువు పెట్టింది, 17 లోపల సమాధానం చెప్పాలని చెప్పి ప్రభుత్వానికి మరి కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు ప్రతి సంవత్సరం వార్షికోత్సవ సభ నిర్వహించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉన్నది. ఇదేదో మీ ప్రభుత్వం మీద ప్రకటించే యుద్ధబేరి కాదు, ఇదేదో మేము అక్కడ చేస్తున్నది వేరే రకమైన ఆలోచన కూడా కాదు. 25 సంవత్సరాలు ఒక పార్టీ ప్రస్థానాన్ని కొనసాగించడం అంటే ఈ రోజుల్లో ఒక అపురూపమైన సందర్భం కాబట్టే లక్షలాది మందితో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎట్లా అయితే ఆనాడు ఉద్యమాన్ని నడిపినామో అదే పద్ధతుల్లో ఈ సభను కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. 1250 ఎకరాల ప్రాంగణం మొత్తంగా అంటే ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా, పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా, వచ్చేటోళ్లకు దూరం నుంచి నడిచే అవస్థ లేకుండా ఆ సభ పక్కకే బహిరంగ సభ ప్రాంగణం పక్కకే మొత్తం పార్కింగ్ కూడా 3 భాగాలుగా దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆర్టీసీకి ఇప్పటికే మరి దాదాపు 10 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఒక 3000 బస్సులు కావాలని అడిగినాం, వారు కూడా సూత్రప్రాయంగా ఇస్తామని చెప్పినారు. అట్లాగే ప్రైవేటు బస్సులు ఇక ఇతర వాహనాలు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు లక్షలాదిగా తరలి వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఎంత పెద్దది అంటే మరి ఆ లక్షలాదిగా వచ్చేటోళ్ళకు ఎండాకాలంలో ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో 10 లక్షల వాటర్ బాటిళ్ళు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా అక్కడనే మరి కొన్ని వైద్య శిబిరాలు కూడా అదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఎవరికి ఇబ్బంది కాకుండా టాయిలెట్లు కూడా అక్కడనే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా డాక్టర్ల బృందాలు, అదేవిధంగా మా 2000 మంది వాలంటీర్లు పార్కింగ్ ఇంతజాం చూడడానికి, వచ్చిపోయే ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి, అదేవిధంగా ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం కలిగినా, ఎవరికి వచ్చే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలిగినా తక్షణమే వారికి సేవలు అందించడానికి 2000 మంది స్వచ్ఛందంగా మా పార్టీ కార్యకర్తలు, మా యువకులు 2000 మందిని నియమించినాం. వారు కూడా ఇప్పటికే పనులు నిమగ్నమైనారు. పనులు ఎల్కతుర్తిలో అక్కడ పట్టదారులు ఎవరైతే ఉన్నారో ప్రైవేటు భూముల యజమానులు వాళ్ళు కూడా తమ సమ్మతిని ఇప్పటికే మాకు రాతపూర్వకంగా ఇచ్చినారు. ఆ అనుమతులు కూడా మేము పోలీసు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది, ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. మేము ఈ కార్యక్రమం తర్వాత బహిరంగ సభ తర్వాత మరి బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలను సంవత్సరం పాటు నిర్వహించబోతా ఉన్నాం. రకరకాల కార్యక్రమాలు ఆనాడు ఉద్యమంలో మొదటి నుంచి మాతో ఉన్న సహచరులను ఒక దగ్గర తీసుకొని రావడం, వారితో ఆనాటి నుంచి ఈనాటి వరకు 25 ఏళ్లలో వివిధ సందర్భాల్లో జరిగిన ఉదంతాలను మళ్ళొక్కసారి ప్రజలకు గుర్తు చేసే విధంగా కార్యకలాపాలు అన్నీ కూడా డిజైన్ చేస్తున్నాం. సంవత్సరం పాటు రజతోత్సవ సంబరాలను నిర్వహించబోతా ఉన్నాం. అట్లాగే ఈ సభ తర్వాత వెంటనే మే నెలలో మా పార్టీ యొక్క మన సభ్యత్వ నమోదు కార్యక్రమం మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది. ఈసారి మొత్తం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ పద్ధతుల్లో చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇదివరకు ఇచ్చినట్టు ఆ పుస్తకాలు ఉండయి, మొత్తం కూడా యాప్ ద్వారా ఈసారి మనం మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ కూడా చేయబోతా ఉన్నాం. అట్లాగే మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టి దసరా లోపు సంస్థాగత నిర్మాణాన్ని కూడా అంటే గ్రామ శాఖలు, వార్డు శాఖలు, మండల శాఖలు, పట్టణ శాఖలు, నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కమిటీలను పూర్తి చేసుకుంటాం. తదనంతరం దసరా వరకు కొత్త అధ్యక్షుడిగా 4 ఏళ్ల తర్వాత మాకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుంది, అధ్యక్ష పదవికి కూడా ఎన్నిక ఉంటుంది. దాన్ని కూడా ప్రతి సందర్భంలో నిర్వహించినట్టే, ప్రతిసారి నిర్వహించినట్టే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నిక ద్వారానే అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏసీ, రిటర్నింగ్ ఆఫీసర్ ఏసీ మా పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈసారి కూడా అదే పద్ధతుల్లో చేయడం జరుగుతుంది. ఒకసారి కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత ఇట్లాంటి పార్టీ యొక్క జిల్లా పార్టీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో మాకు
1-2 తప్ప మొత్తం 33 జిల్లాల్లో కూడా ఇంత అద్భుతమైన కార్యాలయాలు కూడా పార్టీ నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసింది. మరి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొని వస్తాం. కార్యకర్తలకు నియోజకవర్గాల వారీగా ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో అంటే కొత్త కరీంనగర్ జిల్లాలో కరీంనగరు, మానకొండూరు, చొప్పదండి, హుస్నాబాద్, హుజురాబాద్ 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సుశిక్షితులైన ఎంపిక చేయబడ్డ 500 మందిని ఇదే జిల్లా పార్టీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఒక రోజు లేదా 2 రోజుల పాటు వివిధ అంశాల మీద కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం. దాన్ని కూడా పూర్తి స్థాయిలో అంటే వాళ్ళ కాంగ్రెసు బీజేపీ చేస్తున్న అన్యాయం, 11 ఏళ్లుగా బీజేపీ చేస్తున్న అరాచకం, మరి గత 16 నెలలుగా కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గ పాలన, ఏమేం వాళ్ళు చేస్తున్నారు, ఏమేం మనం చేసినాం, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసే విధంగా ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ సాధించిన విజయాలు, ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించిన వైనం, దానికోసం జరిగిన పోరాటాలు, దానికోసం జరిగిన త్యాగాలు, ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఏ రకంగా అద్భుతంగా పరిపాలన అందించింది, భారతదేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టింది, అట్లాంటిది సాంస్కృతికంగా కూడా పెద్ద ఎత్తున మన భాష మీద యాస మీద జరిగిన దాడిని తిప్పికొడుతూ ఆనాడు తెలంగాణ ధూమ్ధాం పేరుతో ఉద్యమంలో ఎట్లా అయితే అద్భుతంగా సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఒక పెద్దపీట వేసినామో, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సాంస్కృతిక సారథి అనే బృందాన్ని నియమించి ఏ రకంగా మరి తెలంగాణ భాషకు యాసకు పెద్దపీట వేసినామో తిరిగి మళ్ళీ ఒక్కసారి అవన్నీ యాద్ చేసే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం ఒకవేళ స్థానిక సంస్థలు వస్తే, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిని కూడా ఎదుర్కొంటాం. ప్యారలల్గా మా పార్టీ సంస్థాగత నిర్మాణం, అందుకే ఈ సంవత్సరం కీలకమని నేను చెప్పిన. మా మహాసభతో పాటు ఏప్రిల్ 27 నాడు రజతోత్సవ సభతో పాటు మెంబర్షిప్ తర్వాత కమిటీల సంస్థాగత నిర్మాణం, కమిటీల ఎంపిక, తదనంతరం శిక్షణా కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాన్ని యాక్టివేట్ చేసే విధంగా చేయబోతా ఉన్నాం. ఇక మీకు తెలుసు, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి కూడా మీకు తెలుసు. ఒకటి మాత్రం పక్కా, 2 ఢిల్లీ పార్టీలు కూడా, ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీకి, ఢిల్లీకి సంచులు మోసే పార్టీలు 2 ఉన్నాయి. ఈ 2 పార్టీల వల్ల తెలంగాణకు జరుగుతున్నది అన్యాయమే, దొందే. ఇద్దరు కూడా దుర్మార్గులే, ఇద్దరు కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్ళే. ఇవాళ మీరు చూడొచ్చు, ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం కరీంనగర్లో. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కమలాకర్ గారిని అడిగిన, అన్న ఎల్ఎండీలో నీళ్ళు ఎన్ని ఉన్నాయని అడిగిన. 7 టీఎంసీల చిల్లర ఉన్నాయి. నేను అడిగిన అక్కడ రాజన్న సిరిసిల్లలో మా చెలిమేడ లక్ష్మీ నరసింహారావు గారిని అడిగిన, అన్న ఎన్నున్నాయని రవిశంకర్ గారిని వారిని అడిగితే, అన్న 27 టీఎంసీలు బట్టే ఎంఎండీలో, మిడ్మానేర్లో, రాజరాజేశ్వర్ సాగర్లో అక్కడ కూడా 7 టీఎంసీలే ఉన్నాయన్నారు. ఇవాళ మా సిరిసిల్లకు మొన్న నేను ఏదో కార్యక్రమానికి పోతే ఆ తంగళ్ళపల్లి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూస్తే కింద మొత్తం మాకు ఎడారి వాతావరణం ఉన్నది, వాగు ఎండిపోయి ఉన్నది. ఒకనాడు ఇదే ఏప్రిల్ మే నెలలో కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులు మత్తళ్ళు దుంకిన విషయాన్ని నేను కరీంనగర్ జిల్లా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆనాడు ఎర్రటి ఎండల్లో కూడా అప్పర్ మానేరు నుంచి మొదలు పెడితే కింద మరి మంతిని దాకా మానేరు ఒక సజీవ జలధారలాగా అద్భుతంగా ఆనాడు ఆ దృశ్యాన్ని ఆవిష్కరించింది కేసీఆర్ నాయకత్వం. ఫ్లడ్ ఫ్లో కెనాల్ను అక్కడ పైనున్న కొరుట్ల నుంచి మొదలు పెడితే కింద హుజురాబాద్ అవతల దాకా ఒక సజీవ జలధారగా మార్చింది కేసీఆర్ నాయకత్వం. కాకతీయ కాలువను అదే స్థాయిలో అపురూపంగా ఎప్పుడు కూడా నిండుగా నీళ్లతోని, ఎండాకాలం కావచ్చు, ఏ కాలమన్నా కావచ్చు, కాళేశ్వరం మహిమ వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అద్భుతంగా పంటలు పండి మరి అద్భుతంగా ఇక్కడ సంపద సృష్టించబడ్డది.